సో ఆ మిడ్ సర్వైకల్ రీజన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అక్కడే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటుంది చాలామందికి. ఈవెన్ మన ఎంఆర్ఐలో కానీ ఎక్స్రే ఇన్వెస్టిగేషన్లో కూడా అందులోనే ఎక్కువ మనం ఫైండింగ్స్ చూస్తుంటాం. దాన్ని మేము డిస్క్ ప్రొలాప్స్ అని జనరల్గా చెప్తుంటాం, లేదా డిస్క్ బయటకు వచ్చిందని, నర్వ్ మీద ప్రెషర్ పడుతుందని. అది కొద్ది క్రానిక్ స్టేజ్లో జరుగుతుందండి. ఎందుకంటే ఆ పోస్చర్ కానీ, లేకపోతే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కానీ, లేకపోతే ఇంజురీస్ కానీ విల్ డెఫినెట్లీ కాజ్ సమ్ ప్రెషర్ ఆన్ ది డిస్క్. సో ఇవి మన ఎంఆర్ఐ ద్వారా ఈజీగా మనం బయట పెట్టచ్చు. బట్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఒక ఏజ్ గ్రూప్ని బట్టి మనం ప్రతి పెయిన్ కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కుర్రాడికి మెడ నొప్పి వచ్చిందంటే ఐ విల్ డెఫినెట్లీ సే ఇట్ ఇస్ అ పోస్చరల్ కంప్లైంట్. ఎందుకంటే ఆ ఏజ్కి మెడ ఎముకలు కానీ, మెడ చుట్టూ ఉన్న కండరాలు కానీ ఈజీగా వాటి పట్టుతన్ని అయితే కోల్పోవు, బాగానే ఉంటాయి. అదే ఒక 50 ఏళ్ళ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, నెక్ పెయిన్తో వచ్చారంటే వీ డూ ఆస్క్ ఫర్ ఎక్స్రే, అలైన్మెంట్ ఎలా ఉందని, వాళ్ళు ఏం పని చేస్తున్నారని ఇవన్నీ అడుగుతాం. తర్వాత అందులో మనం ఆ వర్టిబ్రల్ జాయింట్ స్పేస్ కానీ వాటి గురించి మనం కొద్దిగా ఆ ఎక్స్రే ద్వారా తెలుసుకొని వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం నెక్ పెయిన్ మనం ఫస్ట్ విశ్లేషించుకుంటాం. తర్వాత మరి కామన్ వర్డ్ మనం వాడుతున్నది అయితే నెక్ పెయినే. ఈ నెక్ పెయిన్ నివారించుకోవాలంటే నేను మళ్ళీ అదే కాన్సెప్టే చెప్తాను. మీరు చేసే పని మీ ఏజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ 30-year-old ఒక 30 ఏళ్ళ వ్యక్తి, ఒక ఐటీ ఎంప్లాయీ అనుకుని తను డైలీ మెడనొప్పితో బాధపడుతున్నాడంటే, సో మనం ఫస్ట్ చేయాల్సింది వచ్చి వాళ్ళకి పోస్చరల్ ఎర్గనామిక్స్ గురించి పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి. లైక్ హౌ యూ సిట్ ఇన్ ద కంప్యూటర్, హౌ యూ మేనేజ్ యువర్ కంప్యూటర్ కానీ, ఆ వర్క్ కానీ, వాళ్ళ వర్క్ డ్యూరేషన్ ఇట్ గోస్ అప్ టు 6 to 8 hours, సమ్టైమ్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బ్రేక్. అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా వాటి నెక్ మీద ఒత్తిడి వచ్చే మార్గం అయితే 100% ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో మనం ఆ పెయిన్ ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకొని ఇది మజిల్ వల్ల వచ్చిందా, పోస్చర్ వల్ల వచ్చిందా, డిస్క్ వల్ల వచ్చిందా అనేది గమనించుకున్న తర్వాత వైద్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో నేను బెస్ట్ మెథడ్ నేను చెప్పేదైతే, యువర్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ డోంట్ నీడ్ ఎనీ ఇన్వెస్టిగేషన్, యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ థెరపీస్ ఆర్ మెడికల్ ప్రోటోకాల్స్, ఏం అవసరం లేదు. మీ పోస్చర్ ఎలా ఉందో చూసుకోండి. 50 ఏళ్ళ వరకు మెడ నొప్పి వస్తే ఓకే, దెర్ ఆర్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ ఉన్నాయి, న్యూరాలజిస్టులు అందుబాటులో ఉంటారు, ఆర్థోపెడిషియన్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మీరు వైద్యం తీసుకోవచ్చు. బట్ నా సలహా అయితే ట్రై టు అవాయిడ్ యువర్ ఫార్వర్డ్ బెండింగ్ ఆర్ టెక్స్టింగ్ నెక్ అంటాను. అంటే మీ మెడ ఎప్పుడు ఆ ఫోన్ డీల్ చేసే విధానంలో ఎక్కువ మెడ ఉంచకుండా ఉంచితే మంచిది. తర్వాత పిల్లో ప్లేస్మెంట్, మీరు పడుకునే బెడ్ కానీ, మీ వాడే పిల్లో, చాలా రకాల బ్రాండ్స్ పిల్లోస్ అవైలబుల్ ఉన్నాయి. ఐ వుడ్ రాదర్ రికమెండ్ మీరు ఎలా పడుకున్నా కూడా మెడ అనేది న్యూట్రల్లో ఉండాలి. ఒక దిండు వాడితే ఇలా రాకూడదు, ఇలానే పోకూడదు. సో ఇట్ షుడ్ బి మెయింటైన్ ఇన్ న్యూట్రల్ పొజిషన్, లైక్ వేర్ యువర్ అలైన్మెంట్ ఈస్, అంటే స్ట్రైట్గా ఉన్నట్టు చూసుకోండి. అది ఏ పొజిషన్ సైడ్ పడుకున్నా, వెళ్ళకిలా పడుకున్నా. సో కౌంటర్ పిల్లోస్ అని ఉన్నాయి, ఇవి వాడుకోండి. సో బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. వర్క్ లెవెల్లో ఉన్నా, చదువులో ఉన్నా, ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, యూ నీడ్ లైక్ every 1.5 hours యూ హ్యావ్ టు గెట్ అప్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్, డూ అ లిటిల్ స్ట్రెచ్ ఆఫ్ వాకింగ్. తర్వాత మెడని లైట్గా కదిలించుకోవటం, ఆ వ్యాయామాలన్నీ మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇంకా వేరే మీ చేతుల్లో వీక్నెస్ కానీ, సచ్చు అంటాం, లైక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద ఆబ్జెక్ట్స్, ఎక్కువ తిమ్మిరి ఉందండి, నమ్నెస్ ఉందండి, లాగుతుందండి అన్నప్పుడు దర్ విల్ బి అ ప్రాబుల్ రూట్ కంప్రెషన్ ఉండొచ్చు. అంటే మెడ దగ్గర నరం ఒత్తుకోవచ్చు, దాని ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అట్ వెరీ క్రానిక్ స్టేజెస్ వేర్ యువర్ డిస్క్ ఈజ్ ప్రొలాప్స్ అయ్యి బయటకు వచ్చి కెనాల్ నట్టు పెట్టి స్పైనల్ కార్డ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు అయితే ఒక న్యూరో సర్జన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ స్పైన్ సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి మీ డౌట్ను క్లియర్